नेचुरल है। देखो, एंगर అది సహజం. కోపాన్ని ఎన్నటికీ మనం నాశనం చేయలేము. కోపం, ప్యాషన్ అంటే కోరిక, ఈ రెండు విషయాలను భగవంతుడిచ్చాడు. ఫ్యాషన్ అంటే తీవ్రమైన కోరిక లేదా ఏదైనా చేయాలనే దాని పట్ల ఎక్కువ ఆసక్తి. అది ఇంద్రియపరమైన విషయమైనా కావచ్చు, భగవత్ సాక్షాత్కారానికి సంబంధించినదైనా కావచ్చు. కోరిక అంటే కోరికే. ఇదంతా మీరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే కోపం అనేది ఒక శిక్షణ. నేను దానిని ఎదుటివారి మీద ప్రదర్శించాలా వద్దా? భగవంతుడు కోపాన్ని నా మీద నేను చూపుకొని నన్ను నేను మార్చుకునే అవకాశం ఇచ్చాడు. ప్రపంచం మీద నేను ఎలా దాన్ని చూపించగలను? when that thought comes, you become humble. Everyone actually, without an exception. ఈ ఆలోచన వచ్చినప్పుడు మనం వినయపూర్వకంగా తయారవుతాము. కొంతమంది కోపం రావడానికి ముందే దాన్ని గుర్తిస్తారు. వాళ్ళు పరిస్థితిని ముందే ఊహిస్తారు. చాలామంది దాన్ని బయటకు వెళ్ళగక్కుతారు. మీరు దాన్ని నియంత్రించలేరు. దానికోసం మనం సమయానికి ముందే పరిణామాలను అర్థం చేసుకుని పరిస్థితులను నియంత్రించగలగాలి. ఇలా చేయడం వల్ల మంచి జరగదు కనుక నేను ప్రస్తుతం మౌనంగా ఉంటాను అని అనుకోగలగాలి. ఒక మనస్తత్వ శాస్త్రవేత్త ఈ విధంగా అన్నాడు: మీ కోపాన్ని ఎంతవరకు వాయిదా వేయగలరో అంతవరకు వాయిదా వేసి చూడండి. మనం తరువాత కోపాన్ని చూపిద్దాము, ఇప్పటికీ ఆగుదాం, రేపు చూద్దాం. రేపటిదాకా వేచి ఉన్నప్పుడు మీకు ఆలోచించడానికి 12 గంటల సమయం ఉంటుంది. నాకెందుకు కోపం రావాలి? ఆ విరామం మనం కోపం తెచ్చుకోకూడదు అనే ఎరుకను కలుగజేస్తుంది. అప్పుడు భగవంతునికి కృతజ్ఞతలు కూడా చెప్తాము. అందువలన కోపాన్ని వాయిదా వేసి అది రాకుండా ఉండేందుకు వేరే విధంగా ప్రయత్నించండి. Because एक बार हो गया तो मुसीबत। And unfortunately, गुस्सा కోపం ఒకసారి వచ్చిందంటే ఇబ్బందే. అది మన స్వంత వాళ్ళైన కుటుంబ సభ్యుల మీదే వస్తుంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వేరే ఎవరి మీద వస్తుంది? they are lucky to have you then, see. I mean, if there is understanding amongst other people, నువ్వు ఎవరి మీదైతే కోపంగా ఉంటావో వారికి సరైన అవగాహన ఉంటే మిమ్మల్ని కలిగి ఉండటం వారి అదృష్టం. ఎందుకంటే వాళ్ళు ఇతను ఎందుకు కలతగా, చిరాకుగా, కోపంగా ఉన్నాడు, దానికి తప్పకుండా ఏదో సరైన కారణమే ఉంటుంది. ఎవరికీ అలవాటుగా కోపం రాదు. తప్పనిసరి కారణం ఉంటుంది. మనం దాన్ని ఎలా వ్యక్తం చేయాలో నేర్చుకోవాలి. అలాగే ఎదుటి వ్యక్తి కూడా ఈ మనిషి ఎందుకు కోపంగా ఉన్నాడు అనేది తెలుసుకోగలగాలి. నన్ను నేను సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడప్పుడు కోపం ఉన్నట్లు నటించాలి అని మా గురుదేవులు అంటుండేవారు. ముఖ్యంగా పిల్లలపై. వాళ్ళ మీద అప్పుడప్పుడు కోపం ఉన్నట్లు మనం నటించాలి. make up, create a drama that you're angry, but not angry from inside, see. So you have to sometimes pretend, act out. లోపల నుంచి కాదు. కోపం అనేది నిజమైనదిగా ఉండకూడదు. అది ఒక నాటకంలాగా ఉండాలి. కానీ మీరు నటిస్తున్నానని వాళ్ళకి తెలియకూడదు.